ఆసనంలో పైల్స్ బాగా ముదిరిపోతే ఆపరేషన్ చేయించుకోవడం తప్ప మరో మార్గం లేదు. అయితే పైల్స్ ఇంకా ముదరనప్పుడు ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా తింటూ సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతుంటే పైల్స్ని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. ఇలాంటప్పుడే అంటే పైల్స్ ఇంకా ముదరని దశల్లోనే ఆహార విహారాలతో పాటు కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మార్గాలను ప్రయత్నించడం ద్వారా వేధించే పైల్స్ను చాలా వరకు నయం చేసుకోవచ్చని చెబుతారు నిపుణులు. పైల్స్ బాధలకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే చోట కదలకుండా కనీసం 10 నిమిషాలైనా కూర్చోకుండా కుర్చీలో అటూ ఇటూ కదిలేవారిని చూస్తే పక్కవారికి కాస్త చిరాకుగానే ఉంటుంది. కాని అది పైకి చెప్పలేని బాధ. ఇంతగా బాధించే వ్యాధి పేరే పైల్స్. ఈ సమస్యను బయటికి చెప్పుకోలేక చాలామంది లోలోన మదన పడుతుంటారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. మొలలు చూడ్డానికి పిలకలుగా కనబడినా రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకుని వచ్చినట్లు కనిపిస్తాయి. పైల్స్ బాధలని తగ్గించడానికి ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలున్నాయని చెబుతారు నిపుణులు. ఈ పైల్స్ అనేటువంటి దాన్ని ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు అర్సెస్ అంటాము. ఈ అర్సెస్ అనేటువంటిది రక్తము తర్వాత మాంసము ఈ 2 ధాతువులలో వచ్చేటువంటి సమస్యల వల్ల వచ్చే సమస్య అన్నమాట. అందుకని ఏంటంటే రక్తధాతువు తర్వాత మాంసధాతువు 2 కూడా నార్మల్గా పనిచేసేలాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా కారం కానీ ఎక్కువగా మసాలా కానీ ఉన్నటువంటి ఆహారాలు తీసుకోకూడదు. ఈ 2 కూడా రక్తాన్ని ఇంకా దూషింపజేసి ఈ పైల్స్ సమస్యను ఇంకా బాగా పెంచుతాయి. తినేటువంటి ఆహారంలో కొంచెం కమ్మగా ఉండేవి, తీయగా ఉండేవి, చేదుగా ఉండేవి తీసుకున్నట్టయితే కనుక ఈ సమస్యని అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే మలబద్ధకం లేకుండా చూసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ మలబద్ధకం లేకుండా ఉండడానికి బాగా ఆకుకూరలు అవి తింటూ ఉండాలి. ప్రతిరోజు ఆకుకూరలు తీసుకోవాలి. అలాగే పళ్ళు ఏదో ఒక రకమైన పండు, కమలా పండు కానీ బత్తాయి పండు కానీ వాటిని ఒళ్ళు చేసి తొనలు తీయడమో లేకపోతే రసం చేయడమో కాకుండా ఆ పండుని యాజ్ ఇట్ ఈస్గా ఆ తొనలని దానిలో ఉండేటువంటి ఆ తెల్ల తొక్క కూడా కలిపేసి తీసుకుంటూ ఉండాలి. అరటి పళ్ళు కానీ ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా పళ్ళు ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. అలాగే ద్రవ పదార్థాలు మంచినీళ్ళు, కమ్మటి మజ్జిగ అసలు ఈ అర్సెస్ లేదా పైల్స్కి ఒక మంచి ఔషధం లాంటిది అనమాట. ప్రతిరోజు కమ్మటి మజ్జిగ 2 పూట్ల 2 గ్లాసులు తాగుతూ ఉంటే అదే ఒక ఔషధంలాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మామూలుగా దుంపకూరలన్నీ వద్దని చెప్తాము. అయితే కంద దుంప మాత్రం ఈ అర్సెస్ లేదా పైల్స్లో ఒక ఔషధంలాగా ఉపయోగపడుతుంది కనుక వారంలో ఒక 2-3 సార్లైనా కందని బాగా ఉడకబెట్టి కూరలాగా చేసుకుని ఆహారంలో తీసుకోవడం కూడా ఈ సమస్య తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే టబ్ బాత్ లాగా చేస్తూ ఉండాలి. దానికోసం ఏంటంటే ఒక పెద్దది కూర్చుంటే సరిపోయేంత సైజులో పెద్ద పరిమాణంలో ఉండేటువంటి టబ్ తీసుకుని అందులో త్రిఫలాల్ని కషాయంలాగా చేసుకోవాలి. అంటే 1 లీటర్ నీళ్ళలో సుమారుగా ఒక గరిటెడు త్రిఫలా చూర్ణాన్ని వేసి బాగా కాచి మరిగినటువంటి ఆ కషాయాన్ని టబ్బులో ఉండేటువంటి నీళ్ళలో కలిపేసి వెచ్చవెచ్చగా ఉండేటువంటి ఆ నీళ్ళలో కూర్చోవాలన్నమాట. అంటే ఆసన భాగంలో ఆ కషాయం తగిలేలాగా కూర్చుని ఒక 10 నిమిషాలు రోజు చేస్తూ ఉంటే కూడా అర్సెస్ లేకపోతే ఈ పైల్స్ అనేటువంటి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. పైల్స్ బాధలు తగ్గడానికి మన రోజువారీ ఆహార విహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. ముఖ్యంగా ఆహారంలో పీచు పదార్థాల మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పీచు జీర్ణక్రియను సవ్యంగా సాఫీగా జరిగేలా చూస్తుంది. తాజా పండ్లు, పళ్లరసాలు, కూరగాయలు, చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. మజ్జిగలో కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకోవడం మంచిది. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాని నీళ్లలో కలిపి తీసుకోవడం వల్ల పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 గ్లాస్ వాటర్లో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. 1 గ్లాస్ నీటిలో కొద్దిగా ఉల్లిపాయ రసం, కొంచెం పంచదార కలిపి తీసుకోవడం కూడా మంచిదే. తులసి ఆకులను నీటిలో నానబెట్టి తరచూ చప్పరిస్తూ ఉండడం వల్ల కూడా పైల్స్ బాధలు తగ్గుతాయని చెబుతారు నిపుణులు. ఈ పైల్స్ సమస్యని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు కూడా బాగా ఉపయోగపడతాయి. అందులో ఏంటంటే కంద దుంపని సన్నగా ముక్కల్లాగా తరిగేసి బాగా ఎండబెట్టి చూర్ణంలాగా చేసేసుకోవాలి.
ఈ చూర్ణానికి సమభాగంలో అంటే ఒక గ్లాస్ కంద చూర్ణం తీసుకుంటే ఇంకొక గ్లాసు బెల్లాన్ని చూర్ణంలాగా చేసేసి రెండింటిని కలిపి లడ్డూలాగా చేసుకోవాలన్నమాట. ఈ కందదుంప ఎండిపోయినటువంటి చూర్ణంతో చేసిన ఈ లడ్డూలు రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తీసుకుంటూ ఉంటే అదొక చక్కటి ఔషధంలాగా ఉపయోగపడి ఈ పైల్స్ సమస్యను అదుపులో పెట్టుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే మరొకటి ఏంటంటే మనకి తేలికగా దొరికేటువంటిది దానిమ్మ పండు తొక్కలు. మామూలుగా తినేసి మన అవతల పారేస్తూ ఉంటాం. ఆ దానిమ్మ పండు తొక్కలని దంచి రసంలాగా తీసుకోవాలి. అలా తీసుకున్నాడంటే పచ్చి తొక్కలను అనమాట. ఆ రసాన్ని సుమారుగా 20 నుంచి 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉదయము సాయంత్రము 2 పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా ఈ పైల్స్ సమస్యని అదుపులో ఉంచుకోవడానికి ఈ దానిమ్మ తొక్కల రసం చాలా బాగా సహాయపడుతుంది. ఈ సొంఠి తర్వాత వాము చిత్రమూలము మూడింటిని చూర్ణాలుగా చేసుకుని సమభాగాలుగా తీసుకోవాలి. సుమారుగా ఒక 2 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని మారేడు పండు గుజ్జుని ఒక 2 చెంచాలు తీసుకుని ఈ చూర్ణాన్ని ఒక 2 గ్రాముల పరిమాణంలో తీసుకుని రెండింటిని కలిపేసి ఒక ముద్దలా చేసేసుకుని 2 పూట్ల తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటూ ఉంటే కూడా ఈ మారేడు పండు వాము సొంఠి చిత్రమూలం ఈ 4 మిశ్రమం కూడా ఒక చక్కటి ఔషధంగా ఉపయోగపడి పైల్స్ సమస్యను తగ్గించుకోవడానికి సహాయకంగా ఉంటాయి. కొంచెం క్రానిక్ అయిపోయి సమస్య కాస్త తీవ్రంగా ఉన్నట్టయితే కనుక ఆయుర్వేద ఔషధాలను వాడుకోవాలి. కాంకాయనవటి అని, అశోక్నవటి, తర్వాత బహుశాల గుడం, ఇంకా మనకేంటంటే చిరుబిల్వాది కషాయం అని, అభయారిష్టము, తర్వాత కరుణై లేహ్యం అని ఇలాంటి రకరకాల ఔషధాలు కడుపులో వాడుకుందుకే ఉంటాయి. అలాగే లోకల్ అప్లికేషన్ కంటే పైన పూతలాగా వాడుకోవడానికి కూడా కొన్ని ఔషధాలు ఉంటాయి. మనకి అమృత వెన్న అని, జాత్యాధికృతం అని ఇలాంటివి కొన్ని ఏంటంటే డాక్టర్ సలహాతోటి కడుపులోకి పైపూతకి 2 వాడుకుంటూ ఉన్నట్టయితే కూడా ఈ పైల్స్ సమస్య బాగా పెరిగిపోయేదో ఆపరేషన్ తప్పని స్థితికి రాకుండా ఉండేలాగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పైల్స్ బాధలు తగ్గడానికి మొలలపైన బాహ్యంగా కొన్ని రకాల తైలాలను పూతగా పూయడం వల్ల కూడా మంచి గుణం కనిపిస్తుంది. నువ్వుల నూనెను తరచూ మొలలకు పట్టిస్తుంటే నొప్పి మంట నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. బేకింగ్ సోడాను మొలలు ఉబ్బిన చోట తరచూ పట్టిస్తుంటే మొలల పరిమాణం క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. వేడి నీటితో తరచూ కాపడం పెట్టడమూ మంచిదే. పైల్స్ మరింతగా ముదిరిపోకుండా ఉండడానికి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఆహారంలో పీచు ఎక్కువగా తీసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతుండాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. పైల్స్ బాధలు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఔషధాలను వాడుకోవాలి. ఈ జాగ్రత్తలు పైల్స్ బాధలను చాలా వరకు తగ్గిస్తాయి.